హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బాబు. సో రాష్ట్ర వ్యాప్తంగా అప్సరా కేసు చాలా కోణాలు తిరుగుతుంది. ఇప్పటికీ చాలా తెలియని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తవ్వుతున్న కొద్దీ ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త కోణం బయటపడింది. ఏంటంటే సాయి కృష్ణ పూజారి ఎవరైతే ఉన్నారో చంపడానికి 15 రోజుల ముందే ఆమెను తవ్వడానికి గొయ్య తీశారు. ఇదంతా ప్రీ ప్లాన్ అనేసి, దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు సాయి కృష్ణతో అప్సర చాలా ప్రేమగా ఉండడం మాట నిజమే. కొంచెం ఏదో బాగుంటాడు కనుక ప్రేమగా ఉంది. ఇప్పుడు అప్సర తాలూకు ఒరిజినల్గా ఆవిడకున్న ఇంట్రెస్ట్ సినిమాల్లో చేద్దామని, లేదా గ్లామర్ క్వీన్గా కొంచెం ఏదో పేరు తెచ్చుకుందాం అన్న ఆలోచన అన్నమాట. సినిమా అయితే సినిమా, లేకపోతే ఇంకేదో మోడల్ అయితే మోడలింగ్, ఇంకేదో మొత్తానికి ఏంటంటే ఆ రంగుల ప్రపంచంలో ఉందామనే ఉవ్విళ్ళుడుతుంది. ఈయన కూడా ఆ సినిమా పరిశ్రమ వైపు ఏంటంటే తనకి ఎవరో స్నేహితులు ఉన్నారని, తను చేయగలుగుతానని ముందుగా ప్రామిస్ చేయడం వల్ల ఈయన పట్టుకుందన్నమాట. తర్వాత ఏంటంటే ఈయన కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు చూసి మెచ్చుకునే అలవాట్లు చాలా సాయికృష్ణలో ఉన్నాయి. అందువలన ఈయన భర్త అయితే బాగుంటుంది అని అనడం జరిగింది. తర్వాత ఏంటంటే మగవాళ్ళు కొంత ఎంతైనా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కదా. ఒక ఆడపిల్ల వచ్చి పైపైన పడుతుంది, ఆడపిల్ల వచ్చి నువ్వే కావాలి, ఆడపిల్ల వచ్చి నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించనంటే వాళ్ళకు కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా మనసు. అందువలన సాయికృష్ణ కూడా ఆవిడికి ఫాల్స్ హోపు కలిగించాడు. అంటే ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అనే హోప్ కలిగించకుండా ఏదో మొదట తనకు ఆల్రెడీ పెళ్ళైనప్పటికి కూడా పెళ్లివాడి మీద రెండో పెళ్లి చేసుకుందామన్న తలంపు ఈవిడికి ఎందుకు కలుగుతుంది కదా. అందుకని తను ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఆ సాయికృష్ణకి ఏంటంటే అదేదో పెద్ద ఒక గుదిబండ్లాగా అనిపించింది అన్నమాట. అది ఎక్కువైపోయింది. ఆ ప్రస్తావన తీసుకురావడం ఈయనకి తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. ఆయన ఈ అమ్మాయికి అంటే చంపాలని ఒక 15-20 రోజులు ముందే ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఎక్కడో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఒక గొయ్యి తీసేసరికి ఎవడరా నువ్వు గొయ్యి తీస్తున్నావు, నీకేం సంబంధం అంటే ఆ గొయ్యి కప్పేసారు. తర్వాత ఎక్కడో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఏదో ఉంది, దానికి అనుబంధంగా కొంత బంజరు భూమి ఉంటే అక్కడ ఎక్కడో గొయ్యి తీశాడనమాట. అయితే ఇక్కడ అమ్మాయిని చాలా అతి క్రూరంగా చెప్పాడమ్మా. ఎందుకంటే ఒక ఆయుధాలు లేకుండా కత్తులతో పొడవకుండా, ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేటువంటి ఐరన్ రాడ్ ఉంటుంది కదా, దాంతో తల మీద కొట్టేసి అతి క్రూరంగా చంపాడన్నమాట. తర్వాత మనిషి ఎవరికి కనిపించకుండా గోనె సంచులో వేయడం, ఆ గోనె సంచులో తీసుకొని వెళ్ళి ఎక్కడ వేద్దామని సేఫ్టీ చూసుకుంటే దాంట్లో వేయడం, ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్గా చేశాడు. అయితే ఆ ప్లాన్ బెడిసి కొట్టిందన్నమాట. అందువల్ల దొరికిపోయాడు. కానీ లేకపోతే చాలా ప్లాన్డ్గా చేశాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కొంతమంది అంటున్నారు, అది ఎందుకని నాకు నచ్చలేదు. అది ఏమంటున్నారంటే, అమ్మాయి పైపడి ఇలాగ ప్రాధేయపడినట్టయితే, పైపడి ఇలాగ ప్రాణాలు తీసినట్టయితే అమ్మాయి తప్పు అవుతుంది కానీ అబ్బాయి తప్పు ఎలాగవుతుందని కొంతమంది అంటున్నారు. అది నిజమే, అమ్మాయి భయపడిద్ది, అమ్మాయి ప్రాణాలు తీస్తుంది. మనకి లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఏమంటే ఇలాగ అమ్మాయి ప్రాణం తీస్తుంది, నన్ను ఏం చేయమంటారు, నేను వేగలేకపోతున్నాను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మా నాన్న ఉన్నారు, మా ఆవిడ ఉంది, ఇంకేదో పాప ఏదో ఉన్నట్టు ఉంది, ఇంతమంది ఉంటుండగా నన్ను ఎందుకు ఇలా హింస పెడతారనో మాట చెప్పచ్చు కదా. చెప్పకంటే దొంగతనంగా ఈ మర్డర్ చేయడం ఏంటి? ఈరోజు ఈ అమ్మాయిని మర్డర్ చేశాడు, రేపొద్దున సొంత వైఫ్ను కూడా మర్డర్ చేయొచ్చు కదా. వైఫ్కి తనకి ఏదో మాటలు సఖ్యత లేకపోతే, అంటే మాటల సఖ్యత లేకుండా నీకు తలకాయ నొప్పి వస్తే చంపాడువేనా?
మరి వేదం చదువుకున్నావు, అమ్మవారి ముందేమో మరి మంత్రపుష్పాలు చదువుతావు, పూజలు చేస్తావు. అంటే ఈ పూజలన్నీ కూడా నీకు ఇవే చెప్పాయా? అడ్డొచ్చే వాళ్ళని తొలగించుకోమని చెప్పాయా? అందువలన ఆయనకి శిక్ష పడకుండా ఉండడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా అమ్మాయిని చెప్పారంటే హంతకుడే. దానికి కారణాలు ఏవైనా సరే, ఒక కొబ్బరికాయలు కొట్టుకున్నటువంటి ఐరన్ రాడ్తో కొట్టి చంపేస్తే ఏమవుతుంది? ఎంత ప్రాణం ఎంత వెలవెల్లాడిపోతుంది. ఆ ప్రాణం పోయేలోగా ఎంత టార్చర్ అనిపిస్తుంది. ఈయనైతే బలంగా అంటే ఆవిడ ఊపిరి ఆగిపోయేంతవరకు కొడుతూనే ఉంటాడు. కానీ ఆ భరించే అమ్మాయి తాలూ బాధ ఏమిటి? ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఎలాగుంటుందో, రెండోసారి కొట్టినప్పుడు ఎలాగుంటుంది, ఎలాగ ఆఖరి ఊపిరి కూడా పోయినంత వరకు కొడుతుంటే అమ్మాయి ఎంత టార్చర్ అనిపిస్తుందమ్మా. నమ్ముకున్నవాడు అలా చేసినట్టయితే అయినా వీడినా నేను నమ్మాను. ఎన్ని రకాల ఊహలు వస్తాయి. ఆ కోణంలోంచి ఎందుకు ఆలోచించరు? వీడినా నేను నమ్మాను, వీడి కోసమా నా మొగుడిని, నా తల్లిదండ్రులని అందరిని వదులుకున్నాను, వీడి చేతుల్లో నా చివరికి నా జీవితం ముగిసిపోతుంది అని అనుకోరా? ఎందువల్లంటే ఆ అబ్బాయి తాలూకు తండ్రి ఏదో అంటున్నాడు అన్నమాట. నేను చాలా ఎలాగ పద్ధతైన మనుషులు అంటే పద్ధతైన మనుషులు ఇలాగ హత్యలు చేస్తారా? ఎవరైనా హత్య చేశారంటే హంతకుడే. హత్య చేసిన ప్రతి ఒక్కడు కూడా హంతకుడే. వాడు శిక్ష పడవలసిందే. హంతకుడికి శిక్ష పడినప్పుడే ఇంకొకడు ఆ జోలికి వెళ్లకుండా ఉంటాడు. ఇది కావాలి ఈ సమాజంలో. అంతేగాని మనం ఇంకో యాంగిల్ చూసుకుంటే 1,00,000 ఇప్పుడు హత్యల కేసులేమో కాలగర్భంలో కలిసిపోయాయి కనుక ఈ హత్య కేసు కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇంత మోడర్న్ సొసైటీ వచ్చింది, ఇన్ని రైట్స్, ఇన్ని రూల్స్, ఇంతమంది పోలీసులు ఉన్న ఇంత టెక్నాలజీలో కూడా ఇలాంటి సమస్యలు ఇంకా వస్తున్నాయంటే ఇంకేం చేస్తే ఇలాంటివి ఆగుతాయి అంటారు? అసలు ఏం లేదండి. ఇప్పుడు కొంత మనం చూసిన వీడియో ప్రపంచం కానీ, ఇప్పుడు హత్యలు సినిమాలు ఎంత తేలిగ్గా అయిపోతాయి, హత్యలు షార్ట్ ఫిల్మ్స్లో ఎంత తేలిగ్గిపోతున్నాయి. దరిద్రాలు ఇంకొక విషయం చెప్తానమ్మా. ఇప్పుడు ఏదో ఫ్రాంక్ వీడియోస్ చూసావా? పాపం ఒక అమ్మాయి మామూలు బస్సు కోసం వెయిట్ చేస్తుంది. ఈ గాడిద కొడుకేమో వచ్చి హలో అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. తర్వాత ఆ నిమిషంలోనే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. పాపం ఆ బిడ్డ వెలవెల్లాడిపోద్ది. నేను వెళ్ళిపోవాలండి, నన్ను వదిలేయండి అంటూ నువ్వు వెళ్ళిపోయినట్టయితే నువ్వు వెళ్ళిపోయిన ఒక పావుగంట నా తాలూకు శవం కనిపిస్తుంది అంటాడు. ఆవిడ వెలవెల్లాడిపోతుంది. ఇట్లాంటివి ఎలా చేయొచ్చమ్మా? అది ఇది వచ్చిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటావు, సరే నువ్వు చాలా బాగా నవ్వుతున్నావు అంటాడు. అవన్నీ నిజమని నమ్మాలో తెలియక ఆ బిడ్డ వెలవెల్లాడిపోద్ది. చివరికి ఏమీ లేదు, ఒకసారి నా కౌగులు ఇచ్చేసేయి అంటాడు, ఒకసారి ముద్దు పెట్టు అంటాడు. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే ముద్దు పెట్టిన తర్వాత కౌగులించుకుంటూ హాయ్ అంటాడు మాట. ఎంత ఒక తండ్రిగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అలాంటి వాళ్ళు తగలేయద్దు. వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాడి పిల్లల్ని ఎవరైనా ఇలా ఫ్రాంక్ చేసినట్టయితే ఎలా అంటాడా హాయ్ అని? అందువలన ఇలాంటి మనకి కనిపిస్తున్నప్పుడు ఎవరు ఏ పని చేసినప్పుడు కూడా దానికి ఆటంకాలు ఏమి ఉండటం లేదు. అలాగే ఆ మహానుభావుడు సాయి కృష్ణ, సాయి పేరు పెట్టుకొని అంత దారుణంగా మర్డర్ చేశాడు కనుక వాడికి తప్పకుండా శిక్ష పడాలన్నదే నా తాలూకు ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.